ఒక బుక్ ఉంది. ఫ్రమ్ ఏ బుక్ ఏ సింగిల్ పేజ్ ఈజ్ మిస్సింగ్. ఫ్రమ్ ఏ బుక్, ఒక బుక్లో ఒక పేజ్ మిస్ అయింది. బుక్లో ఒక పేజ్ మిస్ అయింది. రైట్. పేజ్ నంబర్స్ ఆర్ రిటర్న్ ఆన్ బోత్ ద సైడ్స్. పేజ్ నంబర్స్ ఆర్ రిటర్న్ ఆన్ బోత్ ద సైడ్స్. ప్రతి పేజీలో ఒక పేజ్ నంబర్ రాసుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 1. రిటర్న్ ఆన్ బోత్ ద సైడ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. స్టార్టింగ్ ఫ్రమ్ 1. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్, ఇదొక బుక్ ఉంది, ఇదొక బుక్ ఉంది. దీంట్లో ఏదో ఒక పేజ్ మిస్ అయింది. ప్రతి పేజ్ నంబర్లు ఇక్కడ చూడండి, ఇది 1, ఇటు పక్క 2, 3, 4, 5, 6 పేజ్ నంబర్లు అనేటి వరుసగా 1 నుంచి రాయబడ్డది n వరకు. యావరేజ్ ఆఫ్ ది రిమైనింగ్ పేజ్ నంబర్స్, యావరేజ్ ఆఫ్ ది రిమైనింగ్ పేజ్ నంబర్స్ ఎంత? 25 2/3 వేద్దాం. విచ్ పేజ్ నంబర్స్ ఆర్ మిస్సింగ్? బుక్లో నుంచి ఏ పేజ్ నంబర్లు మిస్ అయినాయి? బుక్లో నుంచి ఏ పేజ్ నంబర్లు మిస్ అయినాయి? ఇక్కడ చూడండి సార్, మారెప్ప నువ్వు అడిగిన సేమ్ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా చేయకుండా ఓన్లీ ఈ ఫ్రాక్షన్ మాత్రం మార్చాను. నీ ఫ్రాక్షన్ ఏమో 46 10/13, నేను ఇంకో వాల్యూ తీసుకున్నాను 25 2/3. క్వశ్చన్ చదువు. దేర్ ఆర్ సర్టన్ నంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ఏ బుక్. అదే స్టేట్మెంట్ రాశాను. ఒక బుక్లో పేజెస్ ఉన్నాయి. అర్జున్ టోర్ ఏ సర్టన్ పేజ్ ఆఫ్ ద బుక్. ఒక పేజ్ అర్జున్ అనేవాడు తీసేశాడు. యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ పేజ్ నంబర్స్ 25 2/3. చాలా మంచి క్వశ్చన్ సార్. దీన్ని చాలా మంది వదిలిపెడతారు. కొంచెం తెలివితోటి ఆలోచిస్తే స్టెప్ బై స్టెప్ చేయొచ్చు. సొల్యూషన్ ఓన్లీ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ మాత్రమే డౌట్ సెషన్లో తీసుకుంటాను సార్. రైట్. మీ టైం వేస్ట్ కాదు, నా టైం వేస్ట్ కాదు. పేజ్ నంబర్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 1 నుంచి n వరకు. పేజ్ నంబర్లు ఎక్కడి నుంచి ఉన్నాయి? 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు n. అండ్ n. సార్ ఇక్కడ చూడండి సార్, ఒకటి చాలా జాగ్రత్తగా చూడండి. ఇది ఒక బుక్ అనుకోండి. ఈ బుక్లో ఒక పేజ్ పోయింది అనుకోండి. సపోజ్గా ఒక పేజ్ తీసుకుంటున్నా. ఒక పేజ్ పోయింది. ఈ పేజ్ని చింపేశా. ఈ పేజీని చింపేశాను. ఈ చింపేసిన తర్వాత వచ్చిన మిగతా పేజ్ నంబర్ల యావరేజ్ ఎంత అన్నాడు? 25 2/3 అన్నాడు. 25 2/3. ఒకసారి ఆలోచించండి సార్. ఇది ఒక పేజ్ ఉంది. ఈ పేజీని చింపేస్తే ఈ పేజ్కి ఇటుపక్క ఒక పేజ్ నంబర్ ఉన్నది, ఇటుపక్క ఒక పేజ్ నంబర్ ఉన్నది. ఈ పేజ్ని నేను చింపేస్తే సమ్ ఈవెన్ నంబరా ఆడ్ నంబరా? ఇటుపక్క ఆడ్ నంబర్ ఉందనుకోండి, ఇటుపక్క ఈవెన్ నంబర్ అవుతుంది. ఆడ్ ప్లస్ ఈవెన్ నంబర్ ఎంత? ఆడ్ నంబర్. ఇటుపక్క ఆడ్ ఉంటే ఇటుపక్క ఈవెన్ అవుతుంది. వరుస నంబర్లు కదా. ఇది ఆడ్, ఇది ఈవెన్. ఆడ్ ప్లస్ ఈవెన్ ఎంత? ఆడ్. ఈవెన్ ప్లస్ ఆడ్ ఎంత? ఆడ్. అంటే ఒక పేజ్ గనక నేను తీసేస్తే పేజ్కు 2 వైపులా పేజ్ నంబర్లు ఉంటే గనక నాకు మిస్ అయిన పేజ్ యొక్క పేజ్ నంబర్లు ఇక్కడ మనకు అది ఫస్ట్ అర్థం కావాలి. ఏదైతే మిస్ అయిందో ఏదైతే పేజ్ నాకు మిస్ అయిందో ఆ పేజ్ నంబర్ల సమ్ ఎంత కావాలి సార్? పేజ్ నంబర్ల సమ్ నాకు ఎప్పుడు ఆడ్ నంబర్ కావాలి. ఒక పేజ్ మిస్ అవుతే ఒక పక్క ఈవెన్ ఉంటే ఇంకో పక్క ఆడ్ ఉంటుంది, ఒక పక్క ఆడ్ ఉంటే ఇంకో పక్క ఈవెన్ ఉంటుంది. కాబట్టి దాని సమ్ ఆడ్ నంబర్ కావాలి. ఇది ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం. సో దీని అసలు పేజ్ చినగకపోతే దీని యావరేజ్ ఎంత? 1 + n/2. ఒక పేజ్ మిస్ అయింది. బికాజ్ ఆఫ్ మిస్సింగ్ పేజ్ ఒక పేజ్ మిస్ అయింది. మిస్ అవ్వడం వల్ల దాని యావరేజ్ ఎంత అయింది? SN/n 25 2/3.
25 మూళ్ళ 75 ప్లస్ 2 77, 77/3. నాకు చూస్తూనే ఉంటే n క్లోజర్ టు 50 అని తెలుస్తుంది. n క్లోజర్ టు 50 అని తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించి చూడండి సార్. n 50 పెట్టుకుంటే 1 + 50 ఎంత? 51. 51/2 ఎంత? 25.5. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? 25.6 ఇచ్చాడు. n అనేది 50కి అరౌండ్ 49 ఉండొచ్చు, 51 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ నాకు 2 కేసులు వస్తాయి. 3 మల్టిపుల్ 50కి దగ్గర ఎట్లా? 16 వేసుకున్నాను అనుకోండి. 77/3 ఇంటూ 16 ఇంటూ 16. 50కి దగ్గర ఉన్న మల్టిపుల్స్ 3కు చెప్పండి సార్. 48, 51. అంటే ఇది ఎంత అవుతుంది? ఇది 112, 12 1,2,3,2/48. ఆర్ యు ఆల్ విత్ మీ? 1,2,3,2/48. 48 పేజ్ నంబర్లు ఉన్నాయి. ఒక పేజ్ మిస్ అయింది. ఒక పేజ్ మిస్ అయిందంటే 2 పేజ్ నంబర్లు మిస్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? 1 2 3 till 50. మొత్తం 48 పేజ్ నంబర్లు ఉన్నాయి. ఒక పేజ్ మిస్ అయింది అంటే ఆ పేజ్లో 2 పేజ్ నంబర్లు ఉంటాయి. 50. దీని యాక్చువల్ యావరేజ్ ఎంత? 50 into 51/2/50. ఇది 25. ఇది చూడండి సార్. ఇదేమో ఈవెన్ నంబర్, ఇదేమో ఆడ్ నంబర్. ఆడ్ మైనస్ ఈవెన్ ఎంత? ఆడ్. నా కండిషన్ సాటిస్ఫై అయ్యింది. సో 25 into 51 ఎంత? 25 1s are 25. 1271. 1271 divided by 50. 1271. ఒకసారి క్యాల్కులేషన్ చూడండి. 25 ఒకట్ల 25. సో 25 1s are 25. ఇది 5. సో 2 1275. 1232 1275. మిస్ అయింది ఎంత? 43. సమ్ 43 అవుతే పేజ్ నంబర్లు ఏమేం కావాలి? 21 + 22 కావాలి. 21 + 22 కావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 21 + 22. ఇది ఎందుకు 3 into 17 కాదో చూడండి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే 77/3 ఇంటూ 16 ఇంటూ 16 చేస్తే 48 పేజ్ నంబర్లు 1 2 3 2. ఒక పేజీలో 2 పేజ్ నంబర్లు ఉన్నాయి కాబట్టి 50 అయింది. యావరేజ్ విల్ బి SN/N. 50 into 51/2. 50 into 51/2. I hope it is clear.